హాయ్ హలో వెల్కమ్ టు డీజేస్ అడ్డా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో చెప్పుకోండి. ఇప్పుడు మా పిల్లలు చదువుతున్న స్కూల్లో ఉన్నాం. సో వాళ్ళ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి, చాలా బాగా జరిగాయి. ఎవ్రీ 4 yearsకి ఒకసారి చాలా గ్రాండ్గా చేస్తారు. ఇట్స్ అ ఫ్యాబ్యులస్ ప్రోగ్రామ్ సెలబ్రేషన్. ఇదే ఆ స్కూల్. మొత్తానికైతే ఇచ్చిన టైం ప్రకారం మేమైతే రీచ్ అయిపోయాం. ఈవినింగ్ 4-5 ఆ టైంలో. సో ఎంట్రన్స్లో ఎన్సీసీ కుర్రవాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఒక అటుపక్క ఇటుపక్క కూడా నించొని ఉన్నారు. సో మేమైతే వచ్చిన చైరింగ్ అయ్యాము, బట్ అప్పటికి ఇంకా చాలా తక్కువ మంది అయితే గ్యాదర్ అయ్యారు. ఎందుకంటే మేము ఎందుకు ఎర్లీగా వచ్చామంటే, సో మాకు ఫ్రంట్ ప్లేస్ ఉంటుంది, సో డెఫినెట్గా మాకు దగ్గర కనిపిస్తుంది. సో అంతా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా వెల్కమ్ సాంగ్, చాలా పగడబందిగా డిఫరెంట్ క్లాసెస్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక్కొక్క పెర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చారు. ఎంత చక్కగా, ఎంత కాన్సన్ట్రేషన్, డెడికేషన్, ఆ కోఇన్సిడెన్స్ అవంతా కూడా చాలా చక్కగా ప్లాన్ చేశారు. చూసారా మధ్యలో ఎన్సీసీ వాళ్ళు సో స్కేటింగ్ ఆ ర్యాంప్ మీద నుంచి మన ముందు నుంచి వాళ్ళ ర్యాంప్ చేస్తూ వెళ్తున్నారు. సో వీళ్ళు ఎల్కేజీ యూకేజీ పిల్లలు చాలా సూపర్గా అయితే పెర్ఫామ్ చేశారు. సో ఏం తెలుస్తుందండి ఆ వయసులో, బట్ దే ఆర్ ట్రైన్డ్ బై స్కూల్ స్టాఫ్. సో ఇది వీళ్ళు యూకేజీ అనుకుంటా. బట్ ద కాస్ట్యూమ్స్ అయితేనేమి, ఆర్గనైజేషన్ అయితేనేమి, స్టేజ్ అపియరెన్స్ అయితేనేమి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ చూసారు, ఇదైతే నాకు చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ సముద్రంలో ఉండే జీవరాశులు, ఓకేనా, జల జీవరాశులు ఏ విధంగా అయితే ఉంటాయో వాళ్ళ యొక్క కాస్ట్యూమ్స్ ఆ విధంగా చూసారా. సీ హార్స్ అయితేనేమి, గోల్డ్ ఫిష్ అయితేనేమి, తర్వాత ఏమొచ్చి జెల్లీ ఫిష్ చూసారా, జెల్లీ ఫిష్ అయితేనేమి, ఇంకా చూసారా మళ్ళీ ముందున స్కేటింగ్ చేస్తూ వీళ్ళు వెళ్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇది కూడా జస్ట్ లైక్ వావ్ అని చెప్పొచ్చు. సో సూపర్ పెర్ఫార్మెన్స్. అండ్ ఎందుకంటే ఇంతగా నేను ఫాస్ట్గా పెట్టడం జరిగింది అయితే, బట్ టైం డ్యూరేషన్ ఎక్కువగా ఉంటే వీడియో కూడా ఎక్కువ వస్తుంది. సో ఇది యోగా, ఇట్స్ ఫ్యాంటాబ్యులస్ అండి నిజంగా. ఈ యోగాలో నెక్స్ట్ కమింగ్ వచ్చే ఎక్సర్సైజ్లో సో పైన టాప్ నుంచి ఉంటుంది మా మేడం వాళ్ళ అమ్మాయి, చూపిస్తారు చూడండి. సో నెక్స్ట్ థీమ్ సాంగ్ పంజాబీ థీమ్ తీసుకున్నారు. భల్లే భల్లే భల్లే. సో ఫ్యాంటాస్టిక్ సాంగ్. అయితే నేను బాగా అట్రాక్ట్ అయింది వీళ్ళ యొక్క కాస్ట్యూమ్స్కి. నేను బాగా అట్రాక్ట్ అయ్యాను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్కి ఎపిరియన్స్ రావాలంటే కాస్ట్యూమ్స్ చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు స్కూల్ ఇంకా మంచి పని చేసింది. సో ఈ ఫంక్షన్లోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క బెస్ట్ యాడ్, యువత, చిల్డ్రన్స్, కిడ్స్ ఏ విధంగా అయితే డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క కెరియర్ని నాశనం చేసుకుంటున్నారో దీన్ని అవేర్నెస్ చేసే ప్రోగ్రామ్ అయితే చూపించడం జరిగింది. నిజంగా ఇది అప్రిషియేటబుల్ అండి నిజంగా. సో అది కూడా తల్లిదండ్రుల సమక్షంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇట్స్ గ్రేట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్, ఈ ఏదైతే యాంకరింగ్ చేస్తుందో తను మా కజిన్ వాళ్ళ పాప. సో సూపర్గా యాంకరింగ్ చేసింది, ఒకసారి చూద్దాం. Tonight we have a beautiful performance that celebrates one of the purest forms. అండ్ ఇప్పుడు వచ్చి లైవ్ సింగింగ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, సో ఆ బాబు చూసారా. సో తను కూడా మా కజిన్ వాళ్ళ బాబు. ఇందాక యాంకరింగ్ చేసే అమ్మాయి ప్లస్ ఈ అబ్బాయి కూడా ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. లెట్స్ వాచ్. సో నెక్స్ట్ వచ్చే పెర్ఫార్మెన్స్ నిజంగా ఐకానిక్ పెర్ఫార్మెన్స్. ఇది రబ్బర్ బ్యాండ్స్తో చేస్తారు. నిజంగా చాలా ట్రైనింగ్ ఉంటే చేయాలి. సో నిజంగా ఆ స్టాఫ్, టీచర్స్ నిజంగా గ్రేట్. మా పిల్లలు కూడా చెప్తూ ఉంటారు ఈరోజు ప్రిపరేషన్ అయింది అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఏదైతే వస్తుందో సో అందులో మా పిల్లలు ఉన్నారు. సో సేవ్ ద సాయిల్ థీమ్ సాంగ్ నిజంగా ఫ్యాంటాబులస్ సాంగ్. సో ఆ బ్యాక్ సైడ్ సెంటర్లో అది మా బాబు, అలాగే పాప కూడా చాలా చక్కగా వేసింది. సేవ్ ద సాయిల్ సాంగ్ మన రామ్ మిరియాల అండ్ మంగిలి చేసిన సాంగ్ ఇది. సూపర్గా ఉంది ఈ సాంగ్ కూడా. దానికి మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దే ఆర్ ఫైన్. అండ్ నెక్స్ట్ ఇది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. చాలా చక్కగా, అంటే యూత్ ఏ విధంగా పాడైపోతున్నారు, హై స్పీడ్ అయితేనేమి, డ్రంక్ అండ్ డ్రైవ్ అయితేనేమి, లేకపోతే ఇంకోటి అయితేనేమి అన్నీ కూడా చాలా చక్కగా చూపించడం జరిగింది. మేము కూడా చాలా సాటిస్ఫై అయ్యాం. హౌ పీపుల్స్ ఆర్ స్పాయిలింగ్ దేర్ లైఫ్ అని చెప్పి. సో అండ్ నెక్స్ట్ ఇది తమిళ్ థీమ్ అండి. సో
సో ఇది కూడా ఫ్యాబ్యులస్, మంచి మంచి థీమ్స్ అయితే ఎంచుకున్నారు. సో అందరికీ కనెక్ట్ అవ్వాలాగా, అందరికీ రీచ్ అయ్యేలాగా వీలైతే ఎంచుకొని ఈ యొక్క సెలబ్రేషన్ అయితే ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ప్రజెంట్ జనరేషన్స్లో తల్లిదండ్రులు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్. సో అది చాలా కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది. నేను నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. హలో హలో అమ్మా. అమ్మా నేను కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. సో అదండి, మొత్తానికైతే నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాను మా ఫ్యామిలీ అంతా. సో మీకు కూడా నచ్చిందని, ఇది చాలా క్లుప్తంగా వీడియోని చిన్న ఇంటికి చేసి మేము ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్స్ డీజే అడ్డా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.